ప్రజానేత బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డికి ఆదిలాబాద్ నియోజకవర్గంలో జననీరాజనం లభిస్తోంది. ఎమ్మెల్యే జోగురామన్న తీరుతో విసిగిపోయిన జనం కంది శ్రీనివాసరెడ్డికి జై కొడుతున్నారు. నుదుట తిలకం దిద్ది స్వాగతాలు పలుకుతున్నారు. సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి ఇంటింటికి తిరిగి జనం సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేసి ప్రజలందరికీ న్యాయం చేస్తారని భరోసా కల్పిస్తున్నారు. యుగానికొక్కడు జగాన పుడతాడా, నీలాగే జనాల్లో ఉంటాడా. ఆదిలాబాద్ నియోజకవర్గం సమస్యలకు కేరాఫ్గా మారింది. జోగురామన్న 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగాను వ్యవహరించారు. అయినా చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం. జోగువారికి జనం 4 సార్లు అవకాశమిచ్చినప్పటికీ ఆయన మాత్రం చేసింది శూన్యమే. మిగతా నియోజకవర్గాలకు ఆదిలాబాద్కు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఆదిలాబాద్ లో సమస్యలు చాంతాడంతా ఉన్నాయి, కానీ ఎమ్మెల్యే జోగురామన్నకు మాత్రం అవేవీ పట్టవు. జనమంటే ఆయనకు పట్టింపు లేదు. ఎంతసేపు వ్యాపార ప్రయోజనాలే ఆయనకు కావాలి. దందాలు, పైరవీలు, సెటిల్మెంట్ వైపే ఆయన దృష్టి. జనం ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే జనం జోగువారిపై గుస్సాగా ఉన్నారు. జోగురామన్నకు సరైన ప్రత్యామ్నాయం బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అని భావిస్తున్నారు. జోగుకు హఠావో, ఆదిలాబాద్కు బచావో అని నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంది శ్రీనివాసరెడ్డి జోరు పెంచారు. ఊరూరా తిరుగుతూ నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్కడికెళ్లినా ఘన స్వాగతం లభిస్తోంది. జనమంతా జై కంది శ్రీనన్న, జై హో బీజేపీ అంటున్నారు. దండు కట్టాలే, కంది సీనన్న బాట పట్టాలే, బానిస సంఖ్యలు తెంచుకోవాలే, భారత మాతకు జై కొట్టాలే. తమ్ముడా ఎగిరింది కాషాయ జెండా, లేరు తమ్ముడా ఇది ప్రేమలు గల్ల పేదల జెండా. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు నుదుట తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఉదయం పూట దాదాపు 2.5 గంటల పాటు కాలనీలోనే పర్యటించారు కంది శ్రీనన్న. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అదిగదిగో సీనన్న దూకినాడు రో, ముందుకు దూకినాడు రో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడు. అదిగదిగో సీనన్న దూకినాడు రో, ముందుకు దూకినాడు రో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడు. అదిగదిగో సీనన్న దూకినాడు రో, ముందుకు దూకినాడు రో, ఈ దోపిడి దొంగల నిగ్గు తేల్చుతాడు. ఓవైపు అందరికీ పింఛన్లిస్తామని జోగురామన్న బీరాలు పలుకుతుంటే అదంతా ఒట్టి మాటేనని కంది శ్రీనన్న పర్యటన సందర్భంగా మరోసారి స్పష్టమైంది. కాలనీలోని అనేక మందికి వృద్ధాప్య, వితంతు పింఛన్లు రావడం లేదు. ఈ విషయం తెలుసుకున్న కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే జోగురామన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న జోగురామన్న చేసిందేమీ లేదని మండిపడ్డారు. నమ్మి ఓటేసి గెలిపిస్తే చేసిందేంటని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. 57 ఏళ్లు నిండిన వాళ్ళకి పింఛన్ ఇవ్వాల్సింది అది ఇస్తలేరు. భర్త చనిపోయినటువంటి వితంతులకు, ఒంటరి మహిళలకి పింఛన్ ఇస్తాను, అది కూడా ఇస్తలేరు. ఇట్లా అయితే ఎట్లా? ఇంత దారుణమా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మా ప్రజలు ఉన్నారు. చాలా దారుణం ఇది. తక్షణం ఈ పెద్దమ్మకు పింఛన్ ఇప్పియండి, లేకపోతే కనుక జోగురామన్న గారు మిమ్మల్ని అందరూ బండకేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కాలనీల పరిస్థితులు చూసిందా మీరు? ఎంత దారుణంగా ఉన్నాయో. ఈ పేదోళ్ళ, గరీబోళ్ళ బతుకులు ఇట్లా మారాలా? ఎవరు చూడాలి వీళ్ళని? జోగురామన్న 14 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేఆర్కే కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకు ఇప్పటికీ కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. కనీసం రోడ్డు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం లేదని కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న జోగురామన్న ఏం చేస్తున్నారని నిలదీశారు. కేఆర్కే కాలనీ మురికి కూపంగా తయారైందని, జనం పందులతో సావాసం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెద్దమ్మని చూడంగానే ఈమెకి 57 ఏళ్లు నిండినాయని తెలుస్తున్నది. ఈమెకి పింఛన్ ఎందుకు ఇస్తలేరు? ఈ పెద్దమ్మని చూడంగానే ఈమెకి 57 ఏళ్లు నిండినాయని తెలుస్తున్నది. చూడంగానే తెలుస్తున్నది కదా పింఛన్ ఎందుకు వస్తలేదు. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎట్లా చూసిండ్రా ఈ ఇండ్లు? ఈ జోగురామన్న గారు ఈ ఇల్లు ఎట్లున్నారు చూసిండ్రా? ఈ పిల్లోడు చిన్న పిల్లల్ని పట్టుకొని
ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇక్కడ 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 15 సంవత్సరాల నుంచి ఆయన ఈ గుడిసెలు ఉంటున్నాడు. ఈ బాబు కూలి పని చేసుకుంటా, చిన్న పాప ఉన్నది ఆయనకు. మీరు కనీసం వసతులు, కనీసం ఒక చిన్న ఇండ్లు కట్టియలేకపోతున్నారు. మీరు ఎట్లా చూసిండ్రా ఈ కేఆర్కే కాలనీలు? ఎట్లా చూసిండ్రా మీరు? జోగురామన్న గారు, ఇది ఆదిలాబాద్ అంటారా? మీరు ఆదిలాబాద్ అంటారా? 4,000 కోట్లతో అభివృద్ధి చేసినా అని చెప్తున్నావు జోగురామన్న గారు. ఇదేనా అభివృద్ధి? 4,000 కోట్లు జోగురామన్న గారు, 4,000 కోట్లు మీరే కొట్టేసిండ్రు, మీరే తిన్నారు 4,000 కోట్లు. వీళ్ళకి ₹1 ఇచ్చిండ్రా? వీళ్ళు ఒక్కడిని కూలీ పని చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి కూలీ దొరికేది కూడా సగం రోజులు కూలీ దొరుకుతుంది, సగం రోజులు దొరికేది. మరి వీళ్ళకి ఇండ్లు లేవు, ఇక్కడ ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కనీసం రోడ్లు లేవు. జనానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎందుకు అందడం లేదని నిప్పులు చెరిగారు కంది శ్రీనివాసరెడ్డి. సంవత్సరానికి పైగా తిరిగినా షాదీ ముబారక్ సాయం అందడం లేదని దుయ్యబట్టారు. జోగు రామన్నను నమ్మి ఓటేసి గెలిపిస్తే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలు అందకుండా చేస్తున్నాడని విమర్శించారు. ఇక గుంతలు పడ్డ రోడ్డు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇంత నిర్లక్ష్యం వహిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే జోగు రామన్నకు తగిన బుద్ధి చెబుతారని కంది శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. ఇదేనా 4,000 కోట్ల రూపాయలతో జోగు రామన్న చేసిన అభివృద్ధి అని నిలదీశారు. జోగు రామన్న గారు, ఇదిగో మీ అభివృద్ధి, మీరు చేసే అభివృద్ధి. ఇదిగో పందులు తిరుగుతున్నాయి ఈ కాలనీలో, ఎట్లుంటున్నారు ప్రజలు? ఇదే మీ పాలన, మీ దరిద్రమైన పాలనకు ఇది ఉదాహరణ. ఇది చూడండి, ఈ కాలనీల ఏం సౌకర్యాలు లేవు, పందులు తిరుగుతున్నాయి, రోడ్లు లేవు, నాలాలు లేవు. ప్రజలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. జోగురామన్న గారు కనీసం 14 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా మీకు సోయి లేకపోవడం ఇదేనా? మీరు 4,000 కోట్లతో అభివృద్ధి చేసిన అన్నలు. 4,000 కోట్లతో అభివృద్ధి కాదు, 4,000 కోట్లను మీరే మింగేసిండ్రు, మీరే కొట్టేసిండ్రు అని కాలనీ వాళ్ళందరూ చెప్తున్నారు. చూడు జోగురామన్న గారు, మీ పాలనలా చూడు ఎట్లున్నాయి కాలనీలు. ఇది కాలనీయా, మురికి కూపాలా? స్లమ్ ఏరియాసా ఇవి? కాలనీ చూడండి, మురికి కూపాలు ఇవన్నీ, కనీస సౌకర్యాలు లేవు, మురికి 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 వాడలు ఇవన్నీ ఆదిలాబాద్ లో. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవని, వారికి ఉపాధి చూపాల్సిన జోగు రామన్న మొద్దు నిద్ర పోతున్నాడని ఎద్దేవా చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఓవైపు పేదలకు ఉద్యోగాలు కల్పించలేక, మరోవైపు రిమ్స్ అవుట్ సోర్సింగ్ లో మాత్రం జోగు వారి కుటుంబం లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుందని మండిపడ్డారు. జోగు రామన్నకు మళ్లీ ఓటేస్తే ఉన్న గుడిసెలు కూడా పీకి పారేయిస్తారని కంది శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. కేఆర్కే కాలనీ సమస్యల పుట్ట. ఇక్కడ ఎవ్వరికి కనీసం అంటే కనీస సౌకర్యాలు, రోడ్డు లేవు. ఈ జోగు రామన్న పాపం వల్ల 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా మేము అందరం ప్రజలందరూ కలిసి గెలిపిస్తే ఈ జోగు రామన్న మొద్దు నిద్రపోయి, కుంభకర్ణ నిద్రపోయి, ప్రజలకి ఎటువంటి మేలు సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వ డబ్బుల్ని, ప్రభుత్వ సొమ్ముల్ని పప్పు బెల్లాల్లాగా మెక్కేస్తున్నారు జోగురామన్న మనుషులు. కేఆర్కే కాలనీలా రోడ్లు లేవు, కనీసం ఇండ్లు లేవు. ఒక్క వ్యక్తి కూడా ఇల్లు కట్టియలేదు కేఆర్కే కాలనీలా. వాళ్ళు గుడిసెలేసుకొని, టీన్లు వేసుకొని చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు కేఆర్కే కాలనీలా. అట్లే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, నాలాలు లేవు, మోర్ల నీళ్లు ఎక్కడికంటే అక్కడ పారుతున్నాయి. మోర్ల నీళ్లు చాలా మందికి కేఆర్కే కాలనీలా ఆరోగ్యాలతో బాధపడుతున్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఉచిత ఆరోగ్యశ్రీ అందట్లేదు, ఎందుకంటే వాళ్ళకి 4 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. పేదోళ్ళు, గరీబోళ్ళు ఈ కేఆర్కే కాలనీలో బతుకుతున్నారు. వాళ్ళకి మినిమం సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కల్పించలేకుండా జోగు రామన్న మొద్దు నిద్రపోతున్నాడు, కుంభకర్ణ నిద్రపోతున్నాడు. అన్ని పైసలు జోగు రామన్న మనుషులే కొట్టేస్తున్నారు. జోగు రామన్న కొడుకులు మనుషులే అన్ని పైసలు తింటున్నారని ప్రజలందరూ ఆరోపిస్తున్నారు. వీటన్నిటికీ జోగు రామన్న సమాధానం చెప్పాలా? కేఆర్కే కాలనీలో దాదాపు 2.5 గంటల పాటు పర్యటించారు కంది శ్రీనివాసరెడ్డి. ప్రతి గల్లీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యాన్ని కడిగి పారేశారు. ప్రజలకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనమంతా కంది శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు పలికారు. ప్రజల కష్టం తెలిసిన కంది శ్రీనన్ననే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రతినబూనారు. చిరుతలా ఉరకలేసే చిరుతలా ఉప్పెనల్లె పొంగి